కానీ అక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఈ క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒకటి వచ్చింది. ఇది వాళ్ళ ఆస్తులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఆస్తులు అని అంటున్నారు. అది దాంట్లో ఏంటి సార్ వాస్తవం ఏంటి? అదే కొమ్మ ఉంచిందండి. ఇప్పుడు ఆయనకి దానికి ఉరితాడుగా పరిణమించింది పడి అది దాని నుంచి ఏమో మేలుకోవట్లేదు ఆయన, దాని నుంచి ఆయన కోలుకోవట్లేదు. అదే ఆయనకి వేళ పెద్ద అది ఆటంకం కాబోతుందండి. ఆయన పత్రానికి అదే కారణం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది ఏదైతే అందరూ పెద్ద ఎక్స్పర్ట్స్ అంతా చెప్పారు, పివి రమేష్ గారు లాంటి వాళ్ళు చెప్పారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ చెప్పారు. ఉషారాణి గారు పనిచేశారు అందులో, రెవెన్యూ సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేశారు అందులో. ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే చాలా దారుణమైనటువంటి యాక్ట్ ఇది. ఇండియాలో ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. యాక్ట్ అయితే ఉంది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. దానివల్ల ఇబ్బందులు వస్తాయని గుజరాత్లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ప్రైమ్ మినిస్టర్ గారు ఉండినప్పుడు. ఆయన అంచేతన ఏంటంటే నువ్వు కావాలని తీసుకొచ్చావు, నీ మైలురాళ్ళపై నీ ఫోటోలు వేసావు, పాస్బుక్లో నీ ఫోటోలు వేసావు, అలాగే సర్వేరాళ్ళపై నీ ఫోటోలు వేసావు. నారాయణ గారు మనం ఆయన భూమి దగ్గర కూర్చుని లుంగి వేసి కూర్చుని అది ఏదైతే సర్వేరాడిని ఆ పుస్తకాన్ని చూపెట్టాడు సిపిఐ జనరల్ సెక్రటరీ నారాయణ గారు. ఓపెన్గా మాట్లాడతాడు ఆయన చెప్పింది వాస్తవం. అందులో అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ అంతా బాయ్కట్ చేశారు. వీళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకెళ్ళి వారు రిజిస్ట్రార్ చేతుల్లో పెడితే మా గతులు ఏం కానని పెట్టారు. ఇంతమందిని ఈవేళ మీకు ఒక్కసారి టర్న్ అయినటువంటి బ్యాలెట్ పోల్ చూడండి, నిన్న ఎంత క్యూ వచ్చిందో. అదంతా ఈ అగెన్స్ట్ ఫర్ దిస్ బ్లడీ గవర్నమెంట్. ఇప్పుడు ఒకటేంటంటే అక్కడ భయానక వాతావరణం నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు చెప్పినట్టు ఒకవేళ పొరపాటున భయానక వాతావరణం ఎలా సృష్టించాడంటే, పూర్వం ఏదో వియత్నాంలో ఎలా చేశారో అక్కడ ఉన్నటువంటి యాంటీ కమ్యూనిస్ట్ నాయకులు వాచ్మెన్ లాంటి వాళ్ళని ఎలా నిర్బంధించారో, పోల్ పట్లాంటి వాళ్ళు ఎలా చేశారో, భయకంపితం ఉన్నటువంటి వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కొంతమంది నియంతలు చేసినటువంటిదే ఈ నియంత తీసుకున్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంచేత నియంతలు ఎక్కువ కాలం ఉంటారండి. వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడైనా పతనం తప్పదు. సరే, ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు ఇంపార్టెంట్, డయర్స్ని క్రియేట్ చేశాడు ఆయన. కొంతమంది డయర్స్ని క్రియేట్ చేశారు అనేది రైట్. ఇప్పుడు ఆ డయర్స్ని కాదని రేపు పోలింగ్ రోజున అసలు ఓటింగ్ చేయగలరా లేదనేటువంటి ఒక ఒపీనియన్ కలగట్లేదా మీకు? అసలు పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందండి. నేను ఎంతోమంది పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాను ఇటీవల రాజమండ్రి వెళ్ళినప్పుడు, ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. వాడు పాపం ఏదో హోటల్లో భోజనం చేస్తున్నప్పుడు క్యారేజ్ కోసం ఎలా ఉంది సార్ అని ఒక ఎస్ఐని ఆయన్ని అడిగాను అక్కడ రాజమండ్రిలో. నేను హోటల్కి వెళ్ళి భోజనం చేస్తానండి, ఎస్ఐ పేరు ఏదో ఉందండి మర్చిపోయాను, చెప్పకూడదు కూడా, కానీ విజయాన్ని చెప్పకూడదు కానీ ఆయన చెప్పాడు ఓడిపోవటం ఖాయం సార్ అని. కింద ఆఫీసర్ అంతా ఎగనెస్ట్గా ఉన్నారు. తన సంబంధించిన బంధువర్గాన్ని రక్త సంబంధికులు తీసుకొచ్చి నింపేశాడు ఆయన. నింపేస్తే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుందో మనం చూసాం. రూత్లెస్గా బిహేవ్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడికే రుచి చూపిస్తే జనంతో భయపడిపోతారు. ముందు ఫస్ట్ అచ్చెన్నాయుడిని పట్టుకున్నాడు, అచ్చెన్నాయుడు అయ్యింది. తర్వాత కొల్లు రవీంద్ర ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి యూత్ లీడర్, ఆయనకి అయ్యింది. అలా ఒక్కొక్కటి నారాయణ గారిని ఇలాగా వీళ్ళందరినీ కూడా. అంచేత ఏంటంటే ఒక్కొక్కటి శాంపిల్ చూపించాడు. ఇలా ఉండి ఈ భయంతో ఈ భయంతో రాలేదు చాలామంది అండి. ఇలాంటి నియంత్రణలందరూ కూడా ప్రపంచంలో కాలగర్భంలో కలిసిపోయారండి. ప్రజలు ఎక్కడైతే వాళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. అటువంటి తొక్కుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో త్వరలో రాబోతుంది. ఎలక్షన్ ద్వారా, బ్యాలెట్ ద్వారా, ఇన్ కేసు ఒకవేళ బ్యాలెట్ ద్వారా రాబోతుంది. ఒకవేళ రాకపోతే ఇప్పుడు వరకు ప్రభుత్వ ఆస్తుల్ని సచివాలయంతో సహా తీసుకెళ్లి అప్పు చేసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని వాటిని తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటాడు అనేది ఒకటి వినిపిస్తుంది. ఆల్రెడీ పెట్టాడు కదా. మీకు పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు గారు రుజువు చేశాడు కదా. వాడు బ్యాంక్కి వెళ్తే, జిల్లా బ్యాంక్కి వెళ్తే చెప్పారు మీ డాక్యుమెంట్స్ మాకు అందులో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి వాడు మీ డాక్యుమెంట్ల ద్వారాగానే మేము మీకు అప్పులు ఇస్తున్నాం, మీ డాక్యుమెంట్లు ఇవ్వమని చెప్పారు వాళ్ళు. దట్ ఈస్ ప్రూవ్డ్. ఆల్రెడీ ప్రూవ్ అయిందండి అది. అంచేత బ్యాంకులో వాళ్ళకి కావాల్సిందంటే ఒరిజినల్ డాక్యుమెంట్ కావాలి. ఇది 4 తీసుకోవడానికి కూడా పనిచేయదు. అంచేత ఏంటంటే ఇది చేస్తుంది ఏదైతే ఉందో అక్కడ దౌర్జన్యమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా యువకులు పోరాడినప్పుడే మళ్ళీ ఒక అల్లూరి సీతారామరాజు ప్రతి ఊరికి పుట్టాలంటున్నాను. అందుకేనండి గన్ లేకుండా బ్యాలెట్ తోటి వెళ్ళమని చెప్తున్నాను. అంచేత ఇప్పుడు మేనిఫెస్టోలు కూడా నేను తప్పుపడతానండి. ఎందుకంటే జగన్ మేనిఫెస్టో కానీ మేనిఫెస్టో ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ కూడా వ్యతిరేకించింది ఆ మేనిఫెస్టోని. ఇలాంటి మేనిఫెస్టోలు ఇవ్వకూడదండి, చాలా తప్పండి. మేము పెంచుతామని ఏదైతే అతను తప్పు చేశాడో ఆ తప్పుతోటి మళ్ళీ ప్రజలు అప్పుల్లో కూరుకుపోయేట రాష్ట్రాన్ని మనకి భరించలేము.
కొత్త రాష్ట్రం మంది. ఛత్తీస్గఢ్లో రాజధాని కట్టుకున్నారు, రాయ్పూర్లో, అద్భుతమైన రాయ్పూర్. మనం విడిపోయినప్పుడు, భారతదేశం విడిపోయినప్పుడు మనం గొప్ప రాష్ట్రం పంజాబ్, పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, లాహోర్. ఇట్స్ ఎ గ్రేట్ క్యాపిటల్. అలాగే బెంగాల్ నుంచి విడిపోయినప్పుడు ఒరిస్సాకి భువనేశ్వర్లో నెహ్రూ గారి టైంలో కొత్త క్యాపిటల్ కట్టారు. అలాగే కొత్త క్యాపిటల్ మన కాంగ్రెస్ టైంలో గొప్ప క్యాపిటల్స్ కట్టారు. అటువంటి క్యాపిటల్ మనకు రావాల్సి ఉంది. మన క్యాపిటల్ చూడలేనటువంటి దుస్థితులు ఉన్నాం. 3 రాజధానులు, అసలు 3 రాజధానులు పిచ్చోడు కూడా అంటారు సార్ అటువంటి మాట. అప్పుడు హైకోర్టు కర్నూలు ఉంటే అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి కోర్టుకి ఎలా వెళ్తాడు సార్? అదేవిధంగా సెక్రటేరియట్ వైజాగ్లో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అనంతపూర్లో ఉన్నవాడు, ఆ బార్డర్లో ఉన్నవాడు, బెంగళూరు బార్డర్లో ఉన్నవాడు సచివాలయానికి ఎలా వెళ్తాడు సార్? ఇది సెంట్రల్ క్యాపిటల్గా ఉంటుందని, రివర్ పక్కన ఉంది, వాటర్ ప్రాబ్లం రాదని, వాటర్ సోర్సెస్ బాగుందని రిపోర్ట్స్ ఇస్తేనే అప్పుడు నువ్వు కూడా యాక్సెప్ట్ చేసిన రిపోర్ట్స్ ఇస్తేనే కృష్ణా రివర్ పక్కన పెట్టారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, దాంట్లో స్కాండల్ జరిగి ఉండొచ్చు. ఎవరో ఈశ్వరన్ లాంటి వాళ్ళు, సింగపూర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంతా మంచివాడని మనం అనుకోవడానికి వీల్లేదు. అందరూ మంచివాడని మీరు సర్టిఫికేట్ ఇచ్చేయకండి. ఏం చేస్తారంటే అన్ని పార్టీల్లోనూ దొంగలు ఉన్నారు. దొంగలు లేనటువంటి పార్టీ, కొద్ది జేబు దొంగలు ఉన్నటువంటి పార్టీ మంచిది. ఇల్లు గజ దొంగల కన్నా. ఇప్పుడు గజ దొంగల పార్టీ ఆంధ్రప్రదేశ్లో. జేబు దొంగ అంటే మన ఇంటికి వెళ్ళి మన భార్య దగ్గర, మన అబ్బాయి దగ్గర, మీ దగ్గర, నా స్నేహితుల దగ్గర మళ్ళీ పరసపోయిందిరా డబ్బులు ఎవరని అడుగుతాం. ఇల్లే దోసిపోతే ఇప్పుడు గజ దొంగల పరిపాలన అక్కడ ఉంది. కానీ సార్, ఆంధ్రప్రదేశ్లో ఉండే కొంతమంది మేధావులు కొన్ని గ్రూపులుగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు వస్తే మోసం చేస్తారు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు కదా. ఇది వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలతోటి, కులమైనటువంటి ద్వేషాలతోటి పుట్టినటువంటి అభిప్రాయం అండి ఇది. ఎందుకంటే ఒక కులం మీద ద్వేషం రగిల్చినట్టు ఒక వర్గం ఉంది కాబట్టి. అలాగే వ్యక్తిగత ద్వేషాలు, మన వాళ్ళు ఉంటే మనకేం కలిసి రావట్లేదు. ఇప్పుడు నువ్వు బ్లాంక్ చెక్ ఇచ్చేస్తే ఎవడైనా వస్తాడు కదండి. నువ్వే నిన్ను అంకేసుకొని సుబ్బారావు గారు రండి మీకు పోస్ట్ ఇస్తాను, ఇదిగో బ్యాంక్ చెక్ కట్టుకెళ్ళాలంటే మ్యాక్సిమం దాంట్లో ఓ 10 లక్షలు 20 లక్షలు పడుతుంది ఆ చెక్ అంతా. ఒకసారి వేస్తారు, రెండోసారి వేయరు కదా. ఆ రోజుతో ఫినిష్, ఆ రోజుతో మీ క్యారెక్టర్ పోయింది. అలాగా బ్లాంక్ చెక్ దొబ్బిన దొంగలు చాలామంది ఉన్నారు ఇక్కడ. అంచేతను ఆ దొంగలు ఉంటారో వాళ్ళు కూడా ఉన్నట్టే. మీడియాలో కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్స్ కానివ్వండి, సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి. ఆ సలహాదారులు ఏంటంటే దేనికి సలహాదారులు వాళ్ళు? మన రామచంద్రమూర్తి గారు సలహాదారుగా వేసుకున్నారు. వెళ్ళారు పాపం, వెళ్ళారు 1 year కూడా ఉండకుండా రిజైన్ చేస్తారు. నేను ఒక ఛానల్లో చెప్తున్నారు ఆయన వెబ్సైట్లో. చాలా నాకు నచ్చలేదు. నా వ్యవస్థ వేరు, ఆ వ్యవస్థ వేరు. అది అధికార వ్యవస్థ, నాకు అధికారానికి దూరంగా ఉండేట వ్యవస్థ. నేనేదో చాలా క్లీన్గా ఇమేజబుల్గా పెరిగినటువంటి, నేను అడ్జస్ట్ కాలేకపోయినా వచ్చేసాను. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అంచేతన ఏంటంటే మనలాంటి వాళ్ళు అక్కడ ఇవ్వలేమండి. కానీ ఓన్లీ నేను అందరూ కరప్ట్ అని అంటలేదు. కరప్ట్ 90% కరప్ట్. ఎవడైనా లంచానికి కానీ, ఆస్తికి కానీ, డబ్బుకి కానీ ఒకనోటి ప్రపంచంలో, ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో పాత తరం ఎవరు లేరండి. అంచేత ఈ కొత్త తరంలో అన్ని రకాల అంటువ్యాధులు, కరోనా వచ్చినట్టు అనేక రకాల వైరస్లు ఇవాళ ఆవరించి ఉన్నాయి కాబట్టి, అందులోకి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో చాలా దుర్భరమైనటువంటి పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు. చెట్లు కొట్టడం ఏంటి సార్? ఇప్పుడు 300 కోట్లు భారతదేశంలో పెంచితేనే కానీ అది కూడా 5-6 సంవత్సరాలు పడుతుంది. 60 degrees 15 సంవత్సరాలు వెళ్తుందని, అప్పుడు 25% పీపుల్ చనిపోతారని లేటెస్ట్ రిపోర్ట్ వచ్చిందండి. యునైటెడ్ నేషన్స్ హెచ్చరించింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం చచ్చిపోతారు, మన తెలంగాణలో ఉండిపోతారు. 300 కోట్ల మొక్కలు పెంచాలి, ఆక్సిజన్ పెరగాలి, అలాగే ఈ ప్లాస్టిక్ని నిషేధించాలి యునైటెడ్ నేషన్స్ తీర్మానం ప్రకారం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? అంచేతను ఇప్పుడు దోసుకున్నవాడు కూడా ఉండడు, ఎవడు ఉండడు. ఇప్పటికే 45, 60, 47 నిన్న ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల 47 degrees వెళ్ళింది. అంటే ఎండ కూడా క్షమించట్లేదు అక్కడ ప్రజల్ని. ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే ఉంది. అంచేతన ఏంటంటే ముందు మీరు కనుక ప్రజలు కనుక మేల్కొని ప్రకృతిని కాపాడుకోకపోతే మీకు జగన్ కాదు కదా, చంద్రబాబు కాదు కదా, ఎవరూ కాపాడలేరు. అంటే ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, మన సిద్ధాంతం అది. ఇది ప్రకృతితో మమైకైనటువంటి మన పురాణాలన్నీ ప్రకృతితోటే మమైతాయి. ఏ రాజైనా, రాముడైనా, ఎవరైనా సరే వనవాసానికి వెళ్ళింది అందుకోసమే. పాండవులు కూడా వనవాసానికి వెళ్ళారు అంటే వాటితో సహజీవనం చేయటం కోసం. అంచేత మీరు అన్నీ గమనించి ఆంధ్రప్రదేశ్ చైతన్యవంతంగా వెళ్ళాయి. ఆనాడు ప్రకాశం గారిని, అలాగే అల్లూరి సీతారామరాజుని, అలాగే కన్నిగంటి హనుమంతుని, అలాగే ఈవేళ ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని, ఆయన ఎంత పోరాటం చేశారండి, ఎంత తిరిగారండి, ఎంత చైతన్యం తీసుకొచ్చారు ప్రజల్లో. ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు. కాంప్రమైజ్ అయితే రామారావు గారు ఇవాళ వరకు బతికి ఉండేవారు నా ఉద్దేశం ప్రకారం. ఆయన ఇష్యూస్ తోటి కాంప్రమైజ్ కారు. ఆయన నైజం అది, ఆయన నిజం అది. ఆయన ఎప్పుడు నిజమే చెప్తారు కానీ ఆయన నిజం అది.
అందుకే మీలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఆయన్ని మర్చిపోలేకపోతున్నారు. సరే, ఇప్పుడు జరిగే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్, లేదంటే జగన్ వర్సెస్ జనమా, లేదా దాన్ని ఏ ఈక్వేషన్లో తీసుకోవాలి ఆ ఎలక్షన్స్ని? ఇప్పుడు అందరిలో చైతన్యం వచ్చిందండి. అన్ని వర్గాలు, అన్ని కులాలకి మనం విడదీయొద్దండి. అన్ని కులాల్లోని చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చైతన్యవంతులు ఉన్నారు. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా డాక్టర్ సుధాకర్ని తలుచుకుంటే కళ్ళప నీళ్ళు వస్తాయండి. ఇది దళిత వర్గానికి సంబంధించినవాడు. ఆయన నర్సీపట్నం డాక్టర్గా ఉండేవాడు. మాస్కులు అడిగాడని, కరోనా టైంలో చచ్చిపోతాను మాస్కులు అడిగాడని, ఆయన ఎగ్నెస్ట్గా నోట్ రాశాడని, ఎగ్నెస్ట్గా మాట్లాడి ఇంటర్వ్యూ ఇచ్చాడని, ఆయన నడి రోడ్డు మీద పోలీసులు తీసుకొని గుండు గీయించి ఎక్కడో అమెరికాలో ఎవడో ఒక కాలిఫోర్నియాలో జరిగింది, అది ఎక్కడో చికాగోలో ఎక్కడో జరిగింది. ఒక పోలీస్ ఆఫీసర్ మెడ మీద తొక్కేసి చంపేస్తే ఈవేళ కూడా అమెరికా అంతా రగిలిపోయి బ్లాక్స్ అంతా రివోల్ట్ చేశారు. అలాగే దళితులందరూ అతన్ని చంపేస్తే అతను చనిపోయాడు పాపం. ఉక్కిరి బిక్కిరి అయిపోయి తర్వాత అనారోగ్యం వల్ల చనిపోయాడు ఆయన. అతన్ని సుబ్రహ్మణ్యం డ్రైవర్ని తీసుకెళ్ళి ఒక ఎమ్మెల్సీ ఇంటికి తీసుకొచ్చి శవాన్ని అప్పగించాడు. అలాగే ప్రకాశం జిల్లాలో కుర్రోడిని ఇలాగ దళితుల మీద ఎక్కువ దాడులు చేశాడు. దళితుల్ని ఒక వివేకానంద రెడ్డిని మనం అనుకోక్కర్లా, అంతకని ఎక్కువ హత్యలు జరిగినాయి. వివేకానంద హత్యకి వేళ 5 సంవత్సరాల తర్వాత నువ్వు పట్టుకోలేకపోతే ఒక ముఖ్యమంత్రి నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను నేను. నిజంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వాడు, ఓం కూడా తనే చూస్తున్నటువంటి, పోలీస్ వ్యవస్థను తను కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడు, సిబిఐ ఎంక్వైరీకి వస్తే దాన్ని ఆఫ్ చేసి ఎంక్వైరీకి వెళ్లకుండా చేసినటువంటి వ్యక్తి, నీకు ఆ మాత్రం పవర్స్ లేవా? నువ్వు బయట పెట్టలేవు? నీ చిన్నాన్న స్వయంగానే వివేకానందుడి పేరు పెట్టుకున్నాడు. ఆయన పాప వాళ్ళ ఫాదరు ఎంత కన్వర్టెడ్ అయినా, ఆయన ఆర్మీలో పనిచేశాడండి. గుడి మాంసం సప్లై చేసేవాడండి. ఆయనతో పనిచేసిన ఆయన ఈ మధ్య ఒక ఆయన కలిసాడు, పెద్ద ఆయన ముసలాయన 80-85 ఏళ్ళు ఉంటాయి. మీ ఇద్దరు ఆర్మీలో పనిచేసామండి. వాళ్ళకి ఇతను సప్లై చేసేవాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఆర్మీ వాడు బ్రిటిష్ వాడు అప్పుడు తినేవారు, మేము సైనికులు అని ఏవో చెప్పుకొచ్చాడు ఆయన. ఒక హిస్టరీ ఉంది వాళ్ళకి. అని చేత ఏంటంటే తనకి ఆ ఇంట్లో అందరూ చనిపోయారు, ఏదో రూపంలో చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ఒక కాన్స్టిట్యున్సీ, అలాగే ఒక్కొక్కళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులు. నీవు ముఖ్యమంత్రిగా ఉండి నీ చిన్నాన్న దోషులు పట్టుకోలేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నానండి. చాలా చాలా బాధేస్తుందండి. ఒక నిజాయితీ పడినట్టు ముఖ్యమంత్రిగా నువ్వు నేను 30 ఏళ్ళు ఉంటానని వచ్చావు. 33 సంవత్సరాల్లోనే 3 నెలల్లోనే 3 రోజుల్లోనే నీ సత్తా తెలిసిపోయింది. అంచేతను యువకులు ఉండాలి, ఆ రాష్ట్రానికి కావాలి, యువకులు కావాలి. యువకులు ఉన్నటువంటి రాష్ట్రం ఎక్కడైనా సక్సెస్ అవుతుందండి. ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. ఓబామా లాంటి వాళ్ళు ఎక్కడో బ్లాక్ ఒక ఎలక్ట్ అయినప్పుడు అతను భారతదేశ పర్యటన చేసినప్పుడు ఎన్నో విషయాలు చెప్పాడు, ఎంత కష్టపడి పైకి వచ్చాడు. ఇటువంటి మన రాష్ట్రంలో ఈవేళ మనం బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందండి. అన్ని వర్గాల మీద దాడులు జరిగినాయి. దళితుల గురించి మీకు చెప్పాను కదా, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి. నాకు చాలా పాప ఆయన చాలా వెరీ ఫెయిర్ మ్యాన్ అండి. ఆయన అంతా బాగా మాట్లాడాడు. నాకు మాస్కులు అడిగాడు పాప, మాస్కులు అడిగితే చంపేసి